శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, నేను ఎంతోమంది గురువుల్ని కలిసా, ఇంటర్వ్యూస్ కూడా చేశాను నేను. కానీ మీలో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని నేను ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన కానీ గమనిస్తున్నా. ప్రతిరోజు నేను ఏదైతే డ్రెస్ వేసుకున్నానో నా మనసులో ఉన్న భావాలను మీరు ఎగ్జాక్ట్గా చెప్తున్నారు. ఇదేంది డ్రెస్ను బట్టి మనసులో భావాలు చెప్పడం ఏంటి? ఇది కొత్తగా వింటున్నా, అది కూడా 100% ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. అది నా గొప్పతనం ఏం కాదండి. 100% మహర్షుల గొప్పతనం. మహర్షులు చెప్పారు, వాళ్ళు వేసుకున్న వస్త్రాన్ని బట్టి ప్రభావం ఉంటుంది అని. ఇప్పుడు చూడండి, మనకి ఒక హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. ఆయన హోమియోపతి డ్రెస్కి వేసేవాడు మెడిసిన్, మనిషికి పనిచేసేది. మన సోల్కి మన డ్రెస్కి సంబంధం ఉంటుంది, మనం వేసుకున్న కలర్కి మన డ్రెస్కి. అలాగే మన శాస్త్రాల్లో చెప్పబడింది, వాళ్ళు వేసుకున్న వస్త్రం కూడా వాళ్ళ జాతకం గురించి మాట్లాడుతుంది అనేటువంటిది. ఇప్పుడు మనకు చూడండి, ఈ చిల్లంగి, బాణామతీలు, చేతబళ్ళు చేసేవాళ్ళు వాళ్ళ వస్త్రాలు తీసుకెళ్తారు. పిల్లల బట్టలు కూడా ఇచ్చేటప్పుడు పిల్లల బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు, పని మనుషులకి పిల్లలు ఉంటారు, వీడు ఎట్లాగ వేసుకోవట్లేదు, పుట్టి అయిపోయింది కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా వేసుకుంటారు కదా అనే భావనతో కొంతమంది కరుణతో ఇచ్చేస్తారు. అప్పుడు నేనేం చెప్తానంటే, వాడిని చక్కగా ఉప్పు నీళ్ళల్లో, కల్లుప్పు నీళ్ళల్లో ముంచి తీసి తర్వాత తడిపి ఇవ్వండి అంట, డైరెక్ట్గా ఇవ్వకూడదు. వీళ్ళ సోల్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో అది కనెక్టివిటీలో ఉంటుంది అలా డైరెక్ట్గా ఇస్తే. అయితే అంటే ఇప్పుడు మీరు వేసుకున్నారు డ్రెస్సు, ఇప్పుడు దీని పరంగా కూడా చూసుకుంటే పైన చెక్స్ షర్ట్ లైట్ గ్రీనిష్ ఉంది అందులో, అండ్ బ్లూ కూడా మ్యాచ్ అయింది. కింద బ్లూ కలర్ ప్యాంట్. బ్లూ సిగ్నిఫైజ్ కెరియర్, కంప్లీట్ కెరియర్ విషయం. గ్రీన్ సిగ్నిఫైజ్ సంథింగ్ ఇంకా నాలెడ్జబుల్గా ఇంకేం చేయాలి అంటే, ఈ రోజంతా కూడా మీరు రోజు ఉన్నది వేరు, ఈరోజు బలంగా ఉదయం నిద్రలేస్తనే నేను కెరియర్ పరంగా ఇంకా ఏదో ఒక సాధించాలనే భావనలో ఉన్నారా లేదా అని చెప్పండి మీరు నాకు. జస్ట్ నాకు వచ్చిన థాట్ అది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ మీరు వేసుకున్న కలర్ అది సూచిస్తుంది. మరి దీనికి ఏం చేయాలి? ఇప్పుడు కూడా కలర్లో ఎలా ఉంటుందంటే, వాట్ ఈజ్ థాట్, ఆ థాట్ ఫ్రూట్ఫుల్ అవుతుందా అవ్వదా, ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలనేది వస్తుంది ప్రశ్నలో. మీరు ఉదాహరణకి ఇప్పుడు ఈ కలర్ వేసుకున్నారు, నవగ్రహాల దగ్గర గ్రీన్ మన బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. థాట్స్ ఎలా ఉంటాయేంటి, ఏంటిది ఈ కెరియర్ ఇది కరెక్టేనా, నేను ఇంక ఇందులో ఏదో చేయాలా లేదా మారిపోవాలా ఏంటనేటువంటిది ఉంది మీకు కదా. అది అయితే నేనేమని చెప్తానంటే, అందుకే నేను చాలామందికి చెప్పేది ఒకటే, మీరు పాత డ్రెస్ వేసుకుంటున్నారా కొత్త డ్రెస్ వేసుకుంటున్నారా ముఖ్యం కాదు, నీట్గా ఉండాలి, ఉతికి ఉండాలి. మన శాస్త్రాల్లో ఉదయం వేసుకున్న డ్రెస్సు బయటికి వెళ్ళొచ్చావు ఇప్పేసి వేరే డ్రెస్ వేసుకొని నిద్రపోయేటప్పుడు సేమ్ డ్రెస్ కంటిన్యూ చేయకూడదు, అది చాలా ఎఫెక్ట్ వస్తుంది మన మీద. రెండవది, చినిగిన వస్త్రం అసలు వేసుకోకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి వేరండి పాపం, వాళ్ళ దైనందిన స్థితి వల్ల వాళ్ళు పాపం వేసుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మాసిన బట్టలు వేసుకోకూడదు, చినిగిన వస్త్రాలు వేసుకోకూడదు. కొంతమంది ఇవాళ వేసుకున్న షర్టు వారం రోజులు అదే షర్టు బయటికి వెళ్ళేసి వస్తారు, అందులో పెడతారు, మళ్ళీ రేపు పొద్దున్న వేసుకుంటారు. అస్సలు అది పనికి రాదు. వన్ డే మారింది, చీకటే రేపు పొద్దున వచ్చింది అంటే సేమ్ డ్రెస్ వేసుకున్నారు అంటే నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చీకటి పడిన తర్వాత కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కొన్నిటిని ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించినటువంటి వస్త్రాన్ని మీరు వేసుకుంటున్నారు, సో ఇట్ గివ్స్ నెగిటివ్ రిజల్ట్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది రూమ్లో ఉన్నప్పుడు ఒకరి షర్ట్ ఒకరు వేసుకుని వెళ్ళిపోతుంటారు, తడిపున్నది వేసుకోవడం వేరు. ఇప్పుడు తడిపి ఇస్త్రీ వేసింది, అరే చొక్కా నాది ఆరలేదురా అంటే నాది వేసుకోరాని ఫ్రెండ్ అన్నప్పుడు వేసుకోవడం వేరు. వాడు వచ్చి ఇలా ఇప్పి అక్కడ పెట్టగానే ఈ వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నేను బయటికి వెళ్తాను ఈ చొక్కా వేసుకుని వెళ్ళిపోతారు. ఇట్స్ టూ డేంజర్. ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటే పర్లేదు, ఏది మీరు ఎవరి చొక్కా అయితే వేసుకున్నారో వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు, దట్ ఈస్ నథింగ్, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉండి ఇబ్బంది ఉంటే ఆ సమస్యలు మీకు కనెక్ట్ అవుతాయి. ఇట్స్ టూ డేంజర్. సో ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, ఇది నేను చెప్పబోయేది.